హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈ ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వము చేసిన చట్టాలు చెల్లవు అని చెప్పేసి ఏపీ క్యాపిటల్ సిటీ అమరావతి అని చెప్పేసి ఒక సంచలనమైన తీర్పు చెప్పింది. తెలంగాణ స్టూడెంట్స్ ఈ ఏపీ ఇష్యూ చదవాలంటే యాజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఇమిడి ఉన్న అంశాలు ఈ తీర్పులో ప్రస్తావించినాయి కాబట్టి కంపల్సరీ తెలంగాణ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇదే రాజధాని ఇష్యూ అనేది కర్ణాటకను మహారాష్ట్రం అయితే మనకి డౌట్ రాదు. ఏపీ కాబట్టి తెలంగాణ వాళ్ళకి డౌట్ వస్తుంది, చదవాలా వద్దా అని చెప్పేసి. అంటే 100% చదవాలి. దీనిలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి, రాజ్యాంగ సంబంధిత అంశాలు. సో ఫస్ట్ ఈ తీర్పు ఏంటి అంటే ఏపీ క్యాపిటల్ అనేది అమరావతి కొనసాగుతుంది. సో అమరావతి. నెక్స్ట్ ఈ రైతులకి ప్లాట్స్ అనేది 3 months లోపల కట్టి ఇవ్వాలని చెప్పేసి ఈ అన్ని పనులని మేము కంటిన్యూ మాండమస్ చేస్తామని చెప్పేసి. కంటిన్యూ మాండమస్ అంటే మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ తీర్పు మొత్తంలో ఇమిడి ఉన్న రాజ్యాంగబద్ధ అంశాలు ఏంటి అంటే, సో ఒకటి, రాజధాని ఏర్పాటు అనేది అధికారం ఎవరిది? సో రాజధాని ఏర్పాటు అనేది అధికారం పార్లమెంటుదా, శాసనసభదా? ఒక డౌట్ వస్తుంది మనకి. సెకండ్ది, ఇక్కడ ఏమన్నది అంటే, సో అమరావతి రాజధాని ఉండాలి, ఈ 3 రాజధానులు వద్దు అని చెప్పేసి చెప్పింది. అంటే ఏంటిది? ఒక రాష్ట్రానికి 1 కంటే ఎక్కువ రాజధానులు ఉండకూడదా? 1 or more, 2 or more ఉండద్దా అని చెప్పేసి. ఇప్పటికీ మన దేశంలో ఏమైనా రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయా, ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పేసి మనం చదవాలి. నెక్స్ట్ మూడవది ఏంటి? మూడవది అంటే ఈ 300A ఆర్టికల్. సో రైతులకు ఆస్తి హక్కు ఉంది అని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు, ఈ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇది మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ది, ఈ హైకోర్టు మనకి ఏపీ ప్రభుత్వం ఏమంటుందంటే, ఏపీ హైకోర్టు కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఆ బిల్లులో ఉన్నది. హైకోర్టు యొక్క బెంచ్ ఎవరు ఏర్పాటు చేస్తారు? దీన్ని కొట్టేసిందంటే, సో అమరావతిలో ఉండాలని చెప్పేసి చెప్పింది ఎవరు? ఫస్ట్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు, హైకోర్టు యొక్క హెడ్ క్వార్టర్ బెంచ్ ఎవరు ఏర్పాటు చేస్తారు? రీజనల్ బెంచ్ లేదా ప్రాంతీయ బెంచ్ అనేది ఎవరు ఏర్పాటు చేస్తారని చెప్పేసి మనం చదవాలి. సో లాస్ట్కి ఈ మాండమస్ యొక్క రిట్ ఏంటిది? ఈ మాండమస్ ఏంటి? కంటిన్యూ మాండమస్ ఏంటి? సో కంటిన్యూ మాండమస్ ఏంటి? 300A ఆర్టికల్ని ఈ 226 ఆర్టికల్ అంటాం మనం మాండమస్సు. ఈ 226 ఆర్టికల్ ప్రకారమే 300A ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మాండమస్ రిట్, కంటిన్యూ మాండమస్ రిట్ అనేది జారీ చేసింది. ఇంకా ఒక ఆర్టికల్ మనకి 258(2) అని చెప్పేసి వార్తల్లో ఉంది, ఆర్టికల్ 4 అని చెప్పేసి. సో ఇవి మనకి అంటే 226, 300A, 4, 258(2) ఒక 2 కేసులు ప్రస్తావించింది. సో మనం ఈ అంశాలు మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆ కేసు పేరు ఏంటి అంటే, ఈ రైతు రాజధాని పరిరక్షణ సమితి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. సో కేసు పేరు అయితే అది. ఫస్ట్ ఏంటి మనం డిస్కస్ చేయాలి? రాజధాని ఏర్పాటు ఎవరిది అంటే, ఒక మనకి ఈ రిఫరెన్స్గా ఈ ఏపీ హైకోర్టు చెప్పిన తీర్పు ఏంటి అంటే మంగల్ సింగ్. సో మంగల్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1960 కేసు ఇది. 1960s అంటున్నా, 60 అనట్లేదు, 67 కావచ్చు, 68 కావచ్చు. మొత్తం మీద ఈ మంగల్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, పార్లమెంటు అనేది ఆర్టికల్ 4 ప్రకారము నూతన రాష్ట్రం అనేది ఏర్పాటు చేయవచ్చు. ఆర్టికల్ 4 ప్రకారము రాష్ట్ర సరిహద్దులు మార్చవచ్చు, రాష్ట్రాల పేర్లు మార్చవచ్చు, కొత్త రాష్ట్రాన్ని సృష్టించవచ్చు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కలిపేయవచ్చు, విడదీయవచ్చు, ఏమైనా చేయవచ్చు. పార్లమెంటుకు అధికారం ఉన్నది. ఏంటిది? ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పార్లమెంట్ అనేది ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటివ్ బాడీ, జ్యుడిషియరీ బాడీ కంపల్సరీ సెటప్ చేయాలి అని ఈ మంగల్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆర్టికల్ 4 ప్రకారము కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు
ఈ 3 ప్రధాన అంగాలు, ఒక రాజ్యము పనిచేయాలంటే 3 అంగాలు అవసరం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ బాడీస్ సెటప్ చేయాలని చెప్పేసి ఇది ఇండైరెక్ట్గా రాజధాని ఏర్పాటు గురించి పేర్కొంటుంది. ఇవి జనరల్గా ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఈ శాసనసభలు రాజధానిలో ఉంటాయి కాబట్టి ఈ రాజధాని ఏర్పాటు అనేది కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు పార్లమెంట్కి అధికారం ఉంది అని చెప్పేసి మంగల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఫస్ట్ టైం చెప్పింది. సో దాన్ని ఈ ఏపీ హైకోర్టు అనేది ఉదాహరణగా రిఫరెన్స్గా సూచించింది. సో రాజధాని ఏర్పాటు అనేది పార్లమెంటే అని చెప్పి చెప్పింది. సో ఫస్ట్ ఏంటి తీర్పులో సారాంశం అంటే రాజధాని ఏర్పాటు అనేది శాసనసభకి, ఏపీ అసెంబ్లీకి అధికారం లేదు, ఏపీ ప్రభుత్వానికి అధికారం లేదు, పార్లమెంటుకు అధికారం ఉన్నది. ఇక టెక్నికల్ ఇష్యూ ఏంటి అంటే సో రాజధాని ఏర్పాటు స్టేట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, ఇక్కడ ఇది వర్తిస్తలేదు. ఎందుకు అంటే ఏపీ ప్రభుత్వం ఎలా ఏర్పడిందంటే ఈ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పడింది. పార్లమెంటు ఒక చట్టం చేసి ఏర్పాటు చేసింది. ఆ చట్టం లోపల రాజధాని ప్రస్తావన ఉన్నది, ద న్యూ క్యాపిటల్ అని చెప్పేసి ఉన్నది. అది మనకు ఇక్కడ వస్తుంది. ఈ ఏపీ చట్టము అంటే ఏపీ ఏర్పాటు జరిగింది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టము 2013-14 ప్రకారము. ఆ చట్టం లోపల రాజధాని ప్రస్తావన ఉన్నది కాబట్టే పార్లమెంట్కి అధికారం ఉంది. ఇఫ్ ఒకవేళ క్యాపిటల్ని మెన్షన్ చేయకుంటే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క, స్టేట్ అసెంబ్లీ యొక్క ఇష్టము, అది మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ కేసు ప్రకారం పార్లమెంట్కే ఉన్నప్పటికీ ఇక్కడ ఈ ఏపీ చట్టము ప్రకారమే ఏపీ ఏర్పడింది కాబట్టి చట్టం లోపల క్యాపిటల్ సిటీ మెన్షన్ చేయబడింది ఉంది కాబట్టి ఇక్కడ పార్లమెంటుకు అధికారం ఉన్నది, అసెంబ్లీకి లేదు. దట్ ఈస్ క్లారిటీ పాయింట్ అది. సో మనం ఈ మంగల్ సింగ్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు 3 ప్రధాన అంగాలని ఏర్పరిచినాకనే న్యూ స్టేట్ అనేది ఏర్పాటు చేయమని చెప్పేసి తీర్పు చెప్పి ఉన్నది. సెకండ్, ఫస్ట్ అయిపోయింది. సెకండ్ ఏంటి అంటే 2 or more ఉండొచ్చా అంటే రైట్. ఇక్కడ ఇంకోటి పాయింట్ మనం మిస్ అవుతున్నాం. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు పార్లమెంటు అనేది చట్టం చేసింది కదా. సో పార్లమెంటు ఈ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014ను చేసింది. ఇప్పుడు రాజధాని ఏర్పాటు ఎవరు చేయాలి? పార్లమెంటు చేయాలి. కాకుంటే 258(2) ప్రకారము 258(2) అంటే మనకి ఈ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనేవి 3 రకాలు ఉంటాయి. లెజిస్లేటివ్ రిలేషన్స్ అని చెప్పేసి శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉంటాయి. ఈ పరిపాలన సంబంధాలలో 258(2) అని చెప్పేసి ఉంటుంది. ఇది ఏమంటుందంటే పార్లమెంటు కేంద్రం తన అధికారాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర శాసనసభకి సంక్రమింప చేయవచ్చు, ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో పార్లమెంటు అనేది అసెంబ్లీకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు పవర్స్ని, అది 258 పేర్కొంటుంది. ఇది ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడున్న పార్లమెంట్ అనేది ఏపీ అసెంబ్లీకి తన అధికారాలని పాస్ చేసింది. ఏపీ అసెంబ్లీ చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ సిఆర్డిఏ ప్రకారమే ఆ శివరామన్ కమిటీ ప్రకారము ఈ అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడము జరిగింది. సో అది మనకి స్టోరీ. పార్లమెంటు చట్టము చేయాలి. 258 సబ్ క్లాస్ 2 ప్రకారము పార్లమెంటు చేయకుండా తన అధికారాన్ని అసెంబ్లీకి ట్రాన్స్ఫర్ చేస్తే అసెంబ్లీ అనేది సిఆర్డిఏ యాక్ట్ని రూపొందించింది. దాని ప్రకారం అమరావతి ఏర్పడింది. ఇక్కడ ఈ రైతులకు ఎవరైతే భూములు కోల్పోయారో ఈ భూములు కోల్పోయిన రైతులకి ఈ ఫ్లాట్స్ నిర్మిద్దామని చెప్పేసి ఈ 9 రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ప్రమాణం చేసింది. చట్టబద్ధంగా ప్రమాణం చేయబడింది, చట్టబద్ధంగా. రైట్, అది మనకి ఫస్ట్ది అయిపోయింది. సో రాజధాని ఏర్పాటు అనేది అసెంబ్లీ చేసింది, ఇక్కడ సిఆర్డిఏ ప్రకారం చేసింది. సో అది పార్లమెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసింది పవర్ని. ఓకే, 2 or more ఉండొచ్చా అంటే ఎస్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పు అంటే ఈ మహారాష్ట్ర ఏదైతే ఉందో, సో మహారాష్ట్రకి మనకు తెలుసు ముంబై రాజధాని ఉన్నది, తర్వాత నాగపూర్ కూడా ఉన్నది. ఈ నాగపూర్ ఏంటిదయ్యా అంటే శీతాకాలంలో రాజధాని. మరి ఇక్కడ హైకోర్టు, నాగపూర్లో హైకోర్టు బెంచి ఉన్నది. అందుకే
సో ముంబై కాకుండా నాగపూర్లో హైకోర్టు బెంచ్ ఉన్నది. ముంబై హైకోర్టు యొక్క బెంచ్ ఇంకోటి గోవాలో పోయి వేసిండు. రైట్. ఒక రాష్ట్ర హైకోర్టు యొక్క హెడ్ క్వార్టరు ప్రధాన బెంచ్ అనేది రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. నెక్స్ట్, ఈ ప్రాంతీయ బెంచీలు అంటే ఈ పని భారం ఎక్కువ అయినప్పుడు, విస్తీర్ణం ఎక్కువ ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర బెంచీలు ఏర్పాటు చేయవచ్చు. ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే నేను ఇక్కడ ఆన్సర్ చెప్తున్నా దీనికి. సో గవర్నర్ ఏర్పాటు చేస్తాడు. అంటే గవర్నర్ అనుమతి తీసుకొని ఈ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏర్పాటు చేయవచ్చు. ఏంటి? సో గవర్నర్ అనుమతితో హైకోర్టు సీజే దేన్ని? ప్రాంతీయ బెంచ్ని. మెయిన్ బెంచ్ని ఎవరంటే రాష్ట్రపతి. సో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఏర్పాటు అవుతుంది. రైట్. ఈ మహారాష్ట్రకి సేమ్ ఇప్పుడు ఈ స్టోరీ అటువైంది, కానీ ఈ ముంబైలో ఉన్నది మెయిన్ బెంచ్, నాగపూర్లో ఉన్నది, తర్వాత గోవాలో కూడా ఉన్నది. సో నాగపూర్లో శీతాకాలం రాజధాని అని చెప్పి చెప్తున్నాము. జనరల్గా నాగపూర్లో అసెంబ్లీ ఉందంటే అసెంబ్లీ లేదు. మరి నాగపూర్లో మీటింగ్స్ ఎట్లా అంటే గవర్నరు ప్రత్యేక స్థలంలో శాసనసభ లేకున్నా కూడా ఆ మీటింగ్స్ అనేది పిలవచ్చు, హోటల్లో పిలవచ్చు, ఎక్కడైనా పిలవచ్చు, పార్క్లో కూడా మీటింగ్ పెట్టుకోవచ్చు. రైట్. ఇంకా చూస్తే హిమాచల్ ప్రదేశ్ కూడా 2 ఉన్నాయి. సిమ్లా ఉంది అండ్ ధర్మశాల ఉంది. ధర్మశాల మనకి ఇది శీతాకాల రాజధాని. ఇండియా ఉన్న గ్రౌండ్స్లలో ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలించే పిచ్ ఏంటిదంటే ధర్మశాల ఒకటే ఉన్నది. మిగతా అన్ని ప్లేస్లలో ఇంకా బంతి గిర్రున తిరుగుతుంది. రైట్. ఇది జమ్మూ కాశ్మీర్కి ఉందా అంటే ఈ శ్రీనగర్ జమ్మూ ప్రజెంట్ అది లేదు, ఇంకా ఓల్డ్ అది ఓల్డ్ మనకు అవసరం లేదు. దక్షిణాఫ్రికాలో అయితే 3 రాజధానులు ఉన్నాయి. సో మనకి ఏపీ సీఎం జగన్ గారు చెప్పేటప్పుడు నాకు 3 రాజధానుల స్ఫూర్తి ఎవరంటే దక్షిణాఫ్రికా అంటారు. సో కేప్ టౌన్ అని చెప్పేసి కేప్ టౌన్ ఉన్నది, ఇది లెజిస్లేచరు, అసెంబ్లీ ఉంటుంది అక్కడ. ఇంకా ప్రిటోరియా, సో ప్రిటోరియా ఉంది, దీన్ని స్వాని అని చెప్పేసి పిలుస్తున్నాం, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేంటంటే బ్లూమ్ ఫౌంటైన్ అని చెప్పేసి, బ్లూమ్ ఫౌంటైన్లో జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ అనేది ఉన్నది. 3 రాజధానులు దక్షిణాఫ్రికాలో ఉన్నాయి. రైట్. ఇది ఇక్కడ 2 or more ఉండొచ్చు అంటే ఎస్ ఉండొచ్చు అని అర్థం. ఇట్లా ఉన్నాయంటే ఉండొచ్చే. మరి ఏపీకి అంటే ఏపీకి వెరీ బిగ్ నో, నో 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 నో. మరి ఏపీకి ఎందుకు నో అంటే ఏపీ మీద కేంద్రం అనేది డిస్క్రిమినేషన్ చూపిస్తుందా అంటే, సారీ ఈ హైకోర్టు అనేది చూపెట్టిందంటే నో అనేది చెప్పాలి. ఎందుకంటే సో మనకి ఈ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం లోపల ఏమని మెన్షన్ చేయబడింది అంటే సో ది న్యూ క్యాపిటల్ అట. రైట్. ది న్యూ క్యాపిటల్. ఇక్కడ ఇది ఒక నౌన్ అండి, అంటే క్యాపిటల్ మీన్స్ ఒక ప్లేస్ ఆఫ్ ది నేమ్ కాబట్టి నౌన్ ముంగట దా వచ్చిందంటే అది ఒకటే అని అర్థమట. మనకి ఆర్టికల్స్ ది సన్, ది మూన్ అని చెప్పేసి, అంటే సృష్టిలో ఒకరే ఉంటే దీన్ని దా అంటారు. సో అట్లనే ఇక్కడ ఆర్టికల్ అనేది దా ఉపయోగించబడింది కాబట్టి ఒకటే రాజధాని ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? 3 అంటున్నావు. నువ్వేమంటున్నావు? కారణం ఏంటి? డీసెంట్రలైజేషన్ చేస్తున్నావు, వికేంద్రీకరణ కోసం అంటున్నావు, ఆల్ రీజియన్స్ డెవలప్మెంట్ కావాలంటున్నావు. బట్ ఇక్కడ ఏమున్నది? ఈ చట్టం లోపల, ఈ 2014 చట్టం లోపల ద న్యూ క్యాపిటల్ రాసున్నది. ఇది రిఫరెన్స్గా ఏం చెప్పిందంటే కేసు ఇషార్, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ఇషార్ అల్లాయి స్టీల్ లిమిటెడ్ వర్సెస్ జయసాల్వ్ నికో లిమిటెడ్. సో ఇషార్ అల్లాయి స్టీల్ లిమిటెడ్ వర్సెస్ జయసాల్వ్ నికో లిమిటెడ్ అని చెప్పేసి ఈ కేసులో అదొక బ్యాంక్, ది బ్యాంక్ అని చెప్పేసి చెక్ బుక్ల కేసు, మనకి అవసరం లేదు అది. సో ఈ కేసులో ది అని మెన్షన్ చేయబడిందంటే ఒకటే బ్యాంకు. ఏ బ్యాంక్ అంటే ఇట్లా ఏదో ఒక బ్యాంక్ అన్నట్టుగా అట్లా. సో ఏ బ్యాంక్ అంటే చాలా వస్తాయి, ది బ్యాంక్ అంటే ఒకటే వస్తుంది అని చెప్పి చెప్పింది. అంటే ఆర్టికల్స్ పాఠం బోధించింది మనకి. సో ది ఉంది కాబట్టి ఒకటే క్యాపిటల్గా నువ్వు ఏర్పాటు చేయాలని చెప్పేసి అది అమరావతి అని చెప్పేసి సిఆర్డిఏ ఏర్పాటు చేసింది. సిఆర్డిఏ ఎట్లా వచ్చిందంటే పార్లమెంటు చట్టం ద్వారా వచ్చింది కాబట్టి.
సో ఇది చెల్లదు అన్నది ఏపీకి అయితే. 2 or more ఉండొచ్చు అంటే ఎస్ ఉండొచ్చు అని చెప్పాలి, లేదు అని కాదు, బట్ ఏపీకి వర్తించదు. 300A ఏంటిదంటే సిఆర్డిఏ చట్టం ప్రకారము ఈ సిఆర్డిఏకి ఈ రైతులకి ఒప్పందం జరిగింది, ఈ ప్లాట్స్ ఇస్తామని చెప్పేసి, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి. సో దాన్ని ఈ ప్రభుత్వము సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసింది, రిపీల్ చేసింది, ఈ 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లు కూడా ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ నవంబర్లో వెనక్కి తీసుకున్నది. కొంచెం ఏపీ ప్రభుత్వానికి అవగాహన వచ్చింది, అరే ఇదేదో కోర్టుకి వెళ్తే నెగ్గేలా లేదు అని చెప్పేసి ఈ బిల్లును వెనక్కి తీసుకుంది ఆల్రెడీ. ఈ 3 క్యాపిటల్స్ని, ఆ బిల్లు పేరు ఏంటిదంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఆల్ రీజియన్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఆ బిల్లు వెనక్కి తీసుకుంది ఆల్రెడీ. రైట్, అయినప్పటికీ ఇది నెగ్గదు. రైట్, ఇది 300A అనేది ఏంటంటే, సో ఇది ఒక ఆస్తి హక్కు గురించి పేర్కొంటుంది. మనకి జనరల్గా ఇంతకుముందు ఆస్తి హక్కు అనేది ఈ 1978 44 సవరణ ద్వారా తొలగించబడింది. అంతకుముందు ప్రాథమిక హక్కుల్లో ఉండేది. పుట్టెడు కేసులు ఉంటాయి దాని మీద, మనకి ఈ రైట్ టు ప్రాపర్టీ మీద పుట్టెడు కేసులు ఉంటాయి. 31 ఆర్టికల్ వరకు మనం వెళ్ళలే, ఈ ఆర్టికల్ 21 కానీ స్టక్ అయిపోయింది పాలిటీ. రైట్, 31 ఆర్టికల్ అంటే ఈ మనకు స్టార్టింగ్లో పడ్డ కేసులన్నీ కూడా 1970s వరకు పడ్డ కేసులన్నీ కూడా దాదాపు ఈ ఆస్తి హక్కు, రిజర్వేషన్లు, ఈ రెండింటి మీద ఎక్కువ ఉంటాయి కేసులు మనకి. చివరికి ఈ 19(1)(g)(f) అని చెప్పేసి 31 ఆర్టికల్ని ఈ 44 సవరణ ద్వారా, అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తొలగించబడింది. 300Aలో పెట్టారు ఆస్తి హక్కుగా. ఇప్పటికి కూడా ఈ 26 ఆర్టికల్ ప్రకారము మత సంస్థలకి ఈ 31A ప్రకారము, 31 కాదు 31 క్లబ్ సబ్ క్లాస్ ఏ ప్రకారము ఈ మైనారిటీ విద్యా సంస్థలకి ఆస్తి హక్కు ఉన్నది. 26 ప్రకారము మత సంస్థలకి, 30 సబ్ క్లాస్ 1A ప్రకారం మైనారిటీకి ఉన్నది. మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా పాలిటీ క్లాస్లో ఎట్లా ఉంది అని చెప్పేసి. సో స్టిల్ ఆస్తి హక్కు ఫండమెంటల్ రైటే యాజ్ పర్ 26 and 30 సబ్ క్లాస్ 1A ప్రకారము. 300A అనేది ఏంటిది? శాసనబద్ధ హక్కు. సో రాజ్యాంగం ప్రసాదించిన శాసనబద్ధ హక్కు. రైట్, దీని ప్రకారం ఆస్తి అనేది కలిగి ఉండవచ్చు. సో 300A ప్రకారం రైతులకు మీరు నష్టపరిహారం ఇవ్వలేదు, ఆ బిల్డింగ్స్ కట్టలేదు కాబట్టి నేను ఈ రైతులు 21 ఆర్టికల్ జీవనోపాధి, జీవించే హక్కుని కోల్పోయారు. 300A ఆస్తి హక్కును కోల్పోయారు. వాళ్ళు ఆశపడ్డారు, ఈ మా భూములు ఇస్తే మాకు డబ్బులు వస్తాయి, బిల్డింగ్ వస్తుంది అని చెప్పేసి. సో 300A వైలేట్ అయిపోయింది, 21A కూడా ఉల్లంఘన జరిగింది. కాబట్టి నాకు 226 ప్రకారము రిట్టు జారీ చేసే అధికారం ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, సుప్రీంకోర్టుకు ఈ 300A ప్రకారము రిట్టు జారీ చేసే అధికారం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క రిట్టు అనేది పరిధి అనేది వైడర్ కాదు, హయ్యర్. హైకోర్టు కంటే హయ్యర్, హైకోర్టు కంటే వైడర్ కాదు. సో వైడర్ పరంగా చూస్తేనేమో హైకోర్టుకి ఎక్కువ అధికారం. ఎవరిది ఎక్కువ అంటే సుప్రీంకోర్టుది ఎక్కువ. సో సుప్రీంకోర్టు కేవలము ఫండమెంటల్ రైట్స్కు మాత్రమే, అంటే పార్ట్ 3లో ఉన్న ఫండమెంటల్ రైట్స్కు మాత్రమే రిట్ జారీ చేస్తుంది. హైకోర్టు అనేది ఫండమెంటల్ రైట్స్తో పాటు ప్లస్ ఇతర భాగంలో ఉన్న హక్కులు, అంటే ఈ శాసనబద్ధ హక్కులు, ఈ ఓటు హక్కు అని చెప్పేసి కొన్ని హక్కులు ఉంటాయి. సో అటువంటి హక్కులకు కూడా రిట్ జారీ చేస్తుంది. అంటే ఏంటిదంటే ఈ హైకోర్టు యొక్క పరిధి విస్తృతము, కానీ రిట్ విషయంలో అధికారం ఎవరిది ఎక్కువ అంటే సుప్రీంకోర్టే. సుప్రీం ఇస్ సుప్రీం, దానిపైన అప్పీల్ కోర్టు లేదు ఇంకా. రైట్, ఇది ఓకే, అర్థమైంది. సుప్రీంకోర్టు ఈజ్ హయ్యర్, హైకోర్టు ఈజ్ వైడర్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక కేసు ఇక్కడ మనకు అవసరం లేదు, కానీ అది ఏంటిదంటే ఈ కునీబాయి బ్రహ్మసింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో, కునీబాయి కేసు అంటాం అది. ఈ రిట్ విషయంలో ఫస్ట్ ఏ కోర్టుకు పోవాలంటే సుప్రీంకోర్టుకు నేరుగా పోవచ్చు. హైకోర్టు ద్వారా మనకి ఈ న్యాయం లభిస్తుందని భావిస్తే హైకోర్టుకు కూడా పోవచ్చు అని చెప్పేసి ఆ తీర్పు చెప్పింది. కూనీబాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో హైకోర్టు కూడా పోవచ్చు. రిట్ జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకున్నది, హైకోర్టుకున్నది. ఈ డిస్ట్రిక్ట్ కోర్టులకు లేదు. పార్లమెంట్ అనేది అధికారం కల్పిస్తే ఉంటుంది, కల్పించలేదు కాబట్టి లేదు. ఓకే, ఈ 300A అనేది ప్రాథమిక హక్కుల్లో లేదు కాబట్టి రిట్ ఎవరు జారీ చేయాలి అంటే కంపల్సరీ
హైకోర్టు జారీ చేయాల్సి ఉంటుంది. సో 226 ప్రకారము మాండమస్ జారీ చేస్తున్నాం మేము. మాండమస్ అంటే డూ యువర్ డ్యూటీ, ఆదేశము. ఎవరైనా ఒక ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ అధికారి, ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది తను చేయాల్సిన కంపల్సరీ విధిని, కంపల్సరీ కాన్స్టిట్యూషనల్ మండేటరీ డ్యూటీని చేయకుంటే కోర్టు అనేది మాండమస్ జారీ చేయవచ్చు. మనం కోర్టుకి వెళితేనే ఫస్ట్ నేనున్నా ఒక వ్యక్తిని ఫస్ట్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరైనా ఎగ్జిక్యూటివ్ బాడీ, గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ, అదే ఒక సంస్థ ఉన్నది, గవర్నమెంట్ సంస్థ. ఫైండ్ అవుట్ చేసిన నా పని ఏంటిది, నా పని చేయాలి, అతను రాజ్యాంగబద్ధంగా పని చేయాలని చెప్పేసి ఉన్నది, ఆర్టికల్ల రూపంలో ఉన్నది. పని చేస్తలేడు, నేను కోర్టుకు అప్రోచ్ అయితే అప్పుడు కోర్టు ఈ మాండమస్ రిట్ని స్వీకరిస్తే, అది కోర్టు యొక్క విచక్షణ అధికారము. కోర్టు స్వీకరిస్తే, కోర్టు స్వీకరించింది, అప్పుడు చూస్తుంది ఆయన కంపల్సరీ పని చేయాల్సిందే. సో మాండమస్ అనేది జారీ చేసింది. సిఆర్డి అనేది రైతులకు 3 months లోపల ప్లాట్స్ కట్టియాలని చెప్పేసి మాండమస్ జారీ చేసింది. రైట్. ఇంకేమన్నది, ఇది కంటిన్యూ మాండమస్ అన్నది, నేను ఉత్తమ మాండమస్ కాదు ఇది. సో ఇది కంటిన్యూ మాండమస్. ఇక మనకి ఇంగ్లీష్లో ఈ మాండమస్ అంటే ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అండి, మండేటరీ. మాండమస్ మీన్స్ మండేటరీ, తప్పనిసరి చేయాల్సిన విధి అన్నట్టుగా అట్లా. సో కంటిన్యూ మాండమస్ అంటే నేను తీర్పు చెప్పి సపరేట్గా పోయి ఇంట్లో కూర్చుంటా, నేను మీ తీర్పుని పర్యవేక్షణ చేస్తా. ఎప్పటికప్పుడు మీరు ఈ కోర్టుకి అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ పని యొక్క పురోగతి ప్రతి వారానిక, నెలక మీ ఇష్టం, కానీ ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షణ చేస్తూ ఉంటా అని చెప్పేసి. సో మాండమస్ వేరు, కంటిన్యూ మాండమస్ దానికి అప్డేట్ వెర్షను. తీర్పు చెప్పి సపరేకుంటే మాండమస్, ఆ తీర్పును కూడా పర్యవేక్షణ చేస్తే మరి అమలు చేస్తున్నారు లే అని చెప్పేసి చేస్తే అది కంటిన్యూ మాండమస్. సో ఇది మనకి అయిపోయింది. హైకోర్టు బెంచ్ ఏర్పాటు అనేది ఈ జనరల్గా హెడ్ క్వార్టర్ బెంచ్ అనేది రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఏర్పాటు చేయాలి. సో అమరావతిలో ఏర్పాటు చేయబడింది. ఇప్పుడే ఈ బిల్లులో ఏముందంటే ఈ కర్నూలులో హైకోర్టు బెంచ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. తప్పు, అది రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి కదా అని చెప్పేసి చెప్తుంది. ఇంకా ఈ నువ్వు కావాలంటే ప్రాంతీయ బెంచ్ ఏర్పాటు చేసుకో, నీ గవర్నర్ ఆమోదంతో నీ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏర్పాటు చేస్తారు ప్రాంతీయ బెంచ్ని అని చెప్పేసి చెప్పింది. సో ఇంకా ఏం చెప్పిందంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రభుత్వ విధానాలు పూర్తిగా మారిపోవద్దు. అవి చట్టబద్ధత, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే తప్పించి ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్పులు ఇట్లా చేయొద్దని చెప్పేసి చెప్పింది. డబ్బులు లేవని చెప్పేసి కూడా తప్పించుకోవద్దు మీరు, ఎందుకంటే ఆర్టికల్ 38 ప్రకారం మీరు సంక్షేమ పథకాలకి కోట్లు ఖర్చు పెడుతున్నారు, వెల్ఫేర్ స్కీమ్స్కి. సో డబ్బులు లేవని చెప్పేసి ఈ క్యాపిటల్ డెవలప్మెంట్ చేయకుండా ఉంటే మంచిగా ఉండదని చెప్పేసి హైకోర్టు అనేది తీర్పు చెప్పింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఏపీ హైకోర్టు జడ్జిమెంటు. మీరు ఇది ఏంటిది, జనరల్గా ఈ లైవ్ లా అని చెప్పేసి ఉందండి. సో ఈ లైవ్ లా వెబ్సైట్లో మీరు ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ ఆన్ క్యాపిటల్ అని చెప్పేసి కొట్టి ఈ లైవ్ లా కొడితే 37 pages డాక్యుమెంట్ వస్తుంది. అది చదివితే ఇదంతా అందులో ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.